అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనం సూర అర్రాద్లో అల్లా తాలా ఏం చెప్తున్నారన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. ప్రతి స్త్రీ తన గర్భంలో మోసే శిశువు గురించి, అలాగే ఆ గర్భం తరగటం పెరగటం గురించి అన్నీ అల్లాహ్కే బాగా తెలుసు. ఆయన ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్ట పరిమాణం అనేది కేటాయించడం జరిగింది. ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, మాతృగర్భంలో ఉన్నప్పుడు శిశువు ఆడబిడ్డనా మగబిడ్డనా, లేదంటే ఆ అంగవైకల్యం కలదా, ఆరోగ్యంగా ఉన్నదా, అందంగా ఉందా, అందవికారంగా ఉందా, మంచి కలదా అంటే మంచి అలవాట్లు కలదా, దుష్ట అలవాట్లు కలదా, అల్పాయుషురాలా లేదంటే దీర్ఘాయుషురాలా అని ఇలాంటివన్నీ కూడా అగోచర విషయాలు అన్నీ కూడా అల్లా తాలాకు బాగా తెలుసు. 9 నెలల సమయం అనేది కేటాయించబడినప్పుడు కొన్ని శిశువులకు తొందరగానే డెలివరీలు అనేవి జరగవచ్చు. కొన్ని శిశువులకు ఆలస్యంగా జననం అనేది జరగవచ్చు. ఇవన్నీ కూడా సమయాన్ని అల్లా తాలా కేటాయించి ఉంచడం అన్నది జరిగింది. అన్ని అగోచర విషయాలు అనేవి, ఒక శిశువుకు ఎంత ఆహార పరిమాణాన్ని కేటాయించాలి ఆ స్త్రీ తదితర విషయాలన్నీ ఆయన దగ్గర, అల్లా తాలా దగ్గర నిర్ధారితం అవుతాయి. అల్లా తాలా మనందరికీ వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఆమీన్.